గత కొన్ని రోజులుగా మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా వర్సెస్ ఒక సాధారణ గిరిజన కుటుంబానికి చెందినటువంటి కూలీ కాంట్రాక్టర్ రాజు నాయక్, వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల గురించి కొద్దిగా రచ్చ అయితే మొదలైంది. దీంట్లో మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ మరి వార్తలు అయితే వస్తున్నాయి. మనతో ఇప్పుడు ఈ గురించి ఈ వివాదం ఎందుకు మొదలైంది, మంత్రికి దీంట్లో ఉన్నటువంటి పాత్ర ఏంటి, ఎందుకు మంత్రిని మధ్యలో లాగుతున్నారు, ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన స్టూడియోలో ఈరోజు ఈ కూలీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మంత్రి అనుచరుడుగా చెప్పుకునే ఈ రాజా యొక్క బాధితుడు రాజు నాయక్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అతను ఇంటర్వ్యూ చేసి ఈ వివాదానికి గల కారణాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. రాజు నాయక్ రండి. చూసారు కదా, ఇతను రాజు నాయక్. ఈ రాజు నాయక్ ఈ కూలీ సబ్ కాంట్రాక్టర్. ఏంటి రాజు నాయక్ సార్, ఈ మంత్రి అనుచరుడు అంటూ చెప్పుకుని పామర్తి రాజాకి నీకు గొడవ ఏంటి? పామర్తి రాజా గారికి నాకు గొడవ ఏంటంటే, పామర్తి రాజా గారు నాకు అమౌంట్ ఇవ్వాలి సార్. ఎంత ఇవ్వాలి? నాకు 1,30,00,000 పైబడే ఇవ్వాలి సార్. దేన్ని మొత్తం ఇవ్వాలి? నేను కూలీ కాంట్రాక్టర్ సార్ పామర్తి రాజా గారి దగ్గర. ఆయన దగ్గర ఒక 4 పెట్రోల్ బంక్ వర్కులు చేశాను, దాని నిమిత్తం ఇవ్వాలి సార్. పెట్రోల్ బంకులైనా ఇంకేమైనా పనులు చేస్తూ ఉంటారు? లేదు సార్, ఓన్లీ పెట్రోల్ బంక్ వర్క్లే చేస్తూ ఉంటాం. సబ్ కాంట్రాక్టర్ అని చెప్తున్నారు మిమ్మల్ని? కూలీ సబ్ కాంట్రాక్టర్ సార్ నేను. కూలీ సబ్ కాంట్రాక్టర్. ఇప్పుడు ఈ రాజా ఏమేమి కాంట్రాక్టులు చేపిస్తూ ఉంటాడు గవర్నమెంట్లో? ఇప్పుడు ఇండియన్ ఆయిల్లో కావచ్చు, హెచ్పిసిఎల్లో కావచ్చు, ఈ పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ వర్క్సే చేపిస్తూ ఉంటారు సార్ అన్నీ మొత్తం నాకు తెలిసి. నేను కూడా ఆ పర్పస్ మీదే వెళ్ళి ఈ పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ వర్క్లు 4 అవుట్లెట్లు చేశాను సార్ నేను. మొత్తం ఎంత రావాలి అతని దగ్గర నుంచి అమౌంట్ మీకు? నాకు 1,30,00,000 పైనే రావాలి సార్. 1,30,00,000 పైనే రావాలి సార్. మరి 1,30,00,000 పైన అంటున్నావు, అతనేమో లెక్క చూస్తే 2,60,000 తనకే బాకీ ఉన్నాడంటూ మీడియాలో మాట్లాడటం జరిగింది. ఓకే సార్. అంటే ఇక్కడ కోట్లలో వ్యత్యాసం ఉంది. అవును సార్. అతను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు. ఏంది ఈ పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఆయన చెప్పే లెక్కల్లో 3 బంకుల లెక్కలే చెప్తున్నారు సార్. 4వ బంకు మా ఇద్దరి మధ్య ఒక క్రాషింగ్ అనేది వచ్చింది సార్. ఆ 4వ బంకుని ఈ లెక్కల్లో తీసుకురావట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే, నాకు ఏ అమౌంట్ అయినా సరే బై హ్యాండ్ చేతికే ఇచ్చారులే కానీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయలేదు. ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయకుండా 2% టీడీఎస్ కట్ చేస్తున్నారు దాని మీద. కంపెనీలో లేని ట్యాక్సులు కూడా దీంట్లో కట్ అయినాయి అవాస్తవమైన విషయాలని మీడియా ముందు తీసుకొచ్చి ఇవి వాస్తవమైన విషయాలు, ఇవి లెక్కలని చెప్పేసి ఇలా అవాస్తవమైన విషయాలు చూపించడం వల్ల ఆయనకి నేనేదో భాగ్యం ఉన్నట్టు చూపిస్తున్నారు సార్. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ 1,30,00,000 రావాలంటున్నారు. అవును సార్. ఈ ఎన్ని నెలల నుంచి ఈ మధ్య మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఎన్నరగా వివాదం? 20 నెలల నుంచి జరుగుతుంది సార్. 20 నెలల నుంచి జరుగుతుంది ఖచ్చితంగా. మరి ఈ మధ్యలో ఈ కొల్లు రవీంద్ర గారి పేరు ఎందుకు తీసుకొచ్చారు? మినిస్టర్ని ఎందుకు లాగాల్సి వచ్చింది మీ ఇద్దరు? నేను ఈ పామర్తి రాజా గారి దగ్గరికి స్టార్టింగ్లో మా గ్రామ పెద్దల్ని, మా మండల పెద్దల్ని, నాకు తెలిసిన నా తండా నాయకుల్ని తీసుకొని పలుమార్లు, అంటే 1-2 సార్లు కాదు సార్, పలుమార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నేను కొల్లు రవీంద్ర గారికి చాలా సంబంధాలు ఉన్నాయి, నేను ప్రధాన అనుచరుణ్ణి, నేను ఎప్పుడూ కొల్లు రవీంద్ర గారి ఆఫీస్లోనే ఉంటాను, బ్యాక్ ఎండ్ మొత్తం చూసుకునేది నేనే, డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మా పెద్ద మనుషుల ముందు, నా తల్లిదండ్రుల ముందు అతని నోటితో అతను చెప్పాడు కాబట్టి నేను కొల్లు రవీంద్ర గారి దగ్గర మనిషి అనుకుంటా. ఏదేదో కొల్లు రవీంద్ర గారికి, గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి చెప్పుకుందాం, మంత్రివర్యులు గారికి అని చెప్పే ఉద్దేశంతో మంత్రి గారిని కలవడం జరిగింది సార్. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు క్లోజు, ఆయన నేను చెప్తే వింటారని నేను చెప్తాను. ఓకే సార్. దానికే మంత్రిని లాగేస్తావా? మంత్రిని లాగడం అంటే మంత్రి గారికి సంబంధం ఉంది, మంత్రి గారికి దీంట్లో లేకపోతే ఈ అమౌంట్ ఇవ్వాల్సిన దాంట్లో మంత్రి గారికి కూడా పార్ట్నర్షిప్ ఉందనే విషయం నేను ఎక్కడా చెప్పలేదు సార్. గౌరవ మంత్రివర్యులు గారి దగ్గర ఈ పామర్తి రాజా అనే వ్యక్తి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, నేను ఆఫీస్లో బ్యాక్ ఎండ్ మొత్తం చూసుకునేది నేనే అని అంత గట్టిగా చెప్పినప్పుడు గ్యారంటీగా ఏదో మంత్రి గారు అదే నోటి మాటతో చెప్తారు, ఆధారం ఉండాలి కదా. నోటి మాటతో నేను చంద్రబాబు నాయుడు గారు క్లోజ్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, నా దగ్గర పూర్తి ఆధారాలు అన్నీ ఉన్నాయి. నాకు ఇవ్వగలవా? ఆధారాలు ఇవ్వగలవా? ఇస్తాను సార్. అంటే వీడియో రూపంలో ఉన్నాయా, ఆడియో రూపంలో ఉన్నాయా? ఆడియో రూపంలోనే ఉన్నాయి సార్, ఉన్నాయి, నేను ఇస్తాను సార్. మొత్తం ఇప్పుడు 1,30,00,000 మీకు అతని దగ్గర నుంచి రావాలి సార్. ఈ పెట్టుబడి పామర్తి రాజా పెట్టారా లేకపోతే మీరు పెట్టారా ఈ పెట్టుబడి? లేదు సార్, నేను మొట్టమొదటి నుంచి నేనే పెట్టుకున్నాను సార్, నా సొంత పెట్టుబడి మొత్తం. కూలీ కాంట్రాక్టర్ నా దగ్గర ఒక 200 మంది 150 మంది నేను మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందంటే ఏదో కొద్దో గొప్ప నా భార్య పిల్లల బంగారం నా పెళ్ళికి పెట్టింది,
అవి ఇవి కొంచెం బ్యాంకులో పెట్టేసుకొని నాకున్న ఇల్లు మీద లోన్ తీసుకొని ఆ లోన్ ప్రాపర్టీ బంగారం ప్రాపర్టీ అవి పెట్టుబడి పెట్టుకొని అలా రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాయి అమౌంట్ సార్. అది అంతే సార్, ఓన్ నా సొంత అమౌంట్ సార్. నాకున్నాయి మొత్తం ఆల్రెడీ నేను తాకట్టు పెట్టాను సార్. ఆ పేపర్స్ కూడా మీకు చూపించమంటే నేను చూపించడానికి రెడీ సార్. ఇప్పుడు రాజా కూడా మంచి హోదాలోనే ఉన్నారు ఆయన. ఓకే సార్. మరి అంత దిగజారి అబద్ధం ఆడరు అని నేను అనుకుంటున్నాను. 2,60,000 కను అసలు 1,30,00,000కి సంబంధమే లేదు. ఓకే సార్. ఇది ఎలా చూడొచ్చు? నువ్వే చెప్పు దాన్ని, ఆ మాట నువ్వే చెప్పు. అంటే నేను కార్మికుడిని సార్. నేను కష్టపడి పనిచేశాను. నాకు రావాలని చెప్పి నేను కూడా ఒక లేబర్, నేను అభాండం వేయడానికి నేను కూడా సరితూగను కదా సార్. ఇప్పుడు ఆయన చెప్పడానికి ఒక వర్కర్ 2,67,000 రూపాయలు నాకు సింపుల్గా చెప్పేశాడు. నేను ఒక లేబర్ని, నా వెనకాల ఒక 150 మంది వర్కర్లు ఉన్నారు, నాకు 1,30,00,000 రావాలని చెప్పేసి నేను డైరెక్ట్గా నేను అభాండం వేయలేను కదా సార్. దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి కదా. ఏదైతే లెక్కలు ఉన్నాయో మధ్యలో కూర్చొని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర కూర్చొని తెలగొట్టుకోవడం వల్ల అవుతుంది. అంతేగానే ఈ 1,30,00,000లో అసలు ₹1 కూడా నీకు ఇవ్వలేదు ఆయన? నాకు రన్నింగ్ బిల్స్ ఇచ్చారు సార్. కొన్ని రన్నింగ్ బిల్స్ ఇచ్చారు. పెండింగ్ ఎంత ఉంది? పెండింగ్ నాకు రావాల్సింది వాస్తవంగా పామర్తి రాజా గారి దగ్గర 85 లక్షల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ రావాలి సార్. 3 అవుట్లెట్ల మీద పెండింగ్ బిల్లు, 4వ అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని నేను 40% చేసింది. దాని తాలూకా ఈ 85 లక్షలు కాకుండా నాకు ఈ 4వ బంకు దగ్గర మా ఇద్దరి మధ్య క్రాషెస్ వచ్చింది. మాట పెరిగి నన్ను వెళ్ళిపోమన్నారని చెప్పంగానే నాకున్న లేబర్స్ని నేను తీసుకెళ్ళి వేరే వ్యక్తి దగ్గర, వేరే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసుకుంటూ ఉంటే ఆయన దగ్గర కూడా కొన్ని వర్కులు కంప్లీట్ అయిపోయి లాస్ట్లో రావాల్సిన డబ్బులు కూడా ఈయన కాంట్రాక్టర్ అసోసియేషన్ అని చెప్పేసి అతను నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అతనికి డబ్బులు ఇవ్వద్దు ఆపండి అని చెప్పి అక్కడ 45 లక్షలు ఆపిచ్చాడు సార్. దాని గురించి మా గ్రామ పెద్దల ద్వారా నేను ఫోన్లు చేపిస్తే నేనే ఇస్తాను ఆ డబ్బులు కూడా, ఆ లెక్కలు చూసిన తర్వాత మీరు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి దాన్ని కూడా ఆయన పరిగణనలో తీసుకొని నేను కలిపి చెప్పాను సార్. ఓకే, ఇప్పుడు మీరంతా చెప్పేది ఇది అబద్ధం, నా దగ్గర లెక్కలు ఉన్నాయని ఆయన మీడియా సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. ఎలా చూడొచ్చు? ఇది మీరు అబద్ధమేనా నన్ను పదే చెప్తున్నారు కదా, ఎట్లా చూడొచ్చు సార్? ఆయన ఇన్ని రోజుల తర్వాత 20 నెలలు నేను తిరిగిన తర్వాత ఈరోజు అబద్ధం అని చెప్తున్నాడు. నేను ఇదే సమస్య మీద 20 నెలలు పెద్ద మనుషులను తీసుకొని తిరిగినప్పుడు పెద్ద మనుషులకు ఈ విషయం చెప్పలా. నేను మే నెల 8వ తారీఖు కేంద్ర కార్యాలయమైన టీడీపీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గేట్ ముందు దగ్గరికి వెళ్ళి నాకున్న కష్టాన్ని బాధని చెప్పుకుందామని చెప్పేసి అక్కడ కూర్చుంటే అప్పుడు విజయవాడకి మంగళగిరి ఎంత దూరం సార్? అరగంట. అప్పుడు వెంటనే వచ్చి నా కాలర్ పట్టుకోవచ్చు కదా, బాబు నువ్వే నాకు 2,67,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, వచ్చి నా పరువు ఎందుకు తీసుకున్నావు, అప్పుడే నా కాలర్ పట్టుకుని అడగొచ్చు కదా. సరే అక్కడ అయిపోయింది. నేను ఇబ్రహీంపట్నం ఒక వారం క్రితం ఇబ్రహీంపట్నం నుంచి నేను పాదయాత్రగా వెళ్ళినప్పుడు నేను బహిరంగంగా మీడియా ముందు చెప్పాను, నాకు 1,50,00,000 వడ్డీలతో గడిపి 1,50,00,000 రూపాయలు నాకు కష్టార్జితం రావాలని చెప్పేసి. అప్పటికి కూడా నాకు మన మంచి హోదాలో ఉన్న ఆఫీసర్లు ఫోన్ చేసి నీకు 20 లక్షలు ఇస్తామమ్మా, నీకు ఎంతో కొంత న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి సార్. నా కష్టార్జితం ఫోన్ తెలుసుకోవచ్చు? లేదు సార్, వాళ్ళ పేర్లు అనేది నాకు అయితే ఐడియా లేదు. ఎందుకంటే నేను గిరిజనులు కదా సార్. పాదయాత్రకి వెళ్తున్నప్పుడు ఎవరెవరో ఫోన్లు చేశారు, పెద్ద తరహాలో ఉన్న వ్యక్తులే ఫోన్ చేశారు, అమ్మ ఇలా మంత్రి గారు ఎంతో కొంత న్యాయం జరిగేలా చూస్తారమ్మా, కొంచెం మీరు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెళ్ళండి అమ్మా అని చెప్పేసి మాట్లాడారు సార్. ఇప్పుడు నేనే అతనికి బాకీ అయితే 2,67,000 రూపాయలు, నాకు 20 లక్షలు ఇస్తాను, 12 లక్షలు ఇస్తాను, నాకు ఫోన్లు చేయడం ఎందుకు సార్? ఇప్పుడు ఈ వివాదం అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య? ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తాం అతని దగ్గర? నేను గత 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. అప్పటి నుంచి రాని వివాదం ఎందుకు వచ్చింది ఎంత దారుణంగా? ఇది ఎందుకు వచ్చిందంటే సార్, ఇది పెట్రోల్ బంకులు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఒక ఎన్ఓసి, అంటే అన్ని పేపర్స్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్ వర్క్ స్టార్ట్ చేయాలి సార్. సరే నేను చేసిన గతంలో వర్క్లు కానీ ఈయన దగ్గర చేసిన నా 3 అవుట్లెట్లు కానీ కంటిన్యూగా పేపర్లు అన్నీ క్లియరెన్స్ అయిపోయినాయి, కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది, నేను చేశాను సార్. అయితే 4వ అవుట్లెట్ ఆదోని పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఈ ఎన్ఓసి రాకపోయినా పామర్తి రాజా గారు కాంట్రాక్టర్, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి నాకు ఆ విషయం చెప్పకుండా నన్ను నా వర్కర్ని 30 మందిని పంపించి 40% వర్క్ కంప్లీట్ చేశాను సార్. నేను 40% వర్క్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి రాలేదమ్మా, నువ్వు వర్క్ ఆపేయమన్నారు. ఇప్పుడు ఈ 40% వర్క్లో మొత్తం పెట్టుబడి మీదేనా? మొత్తం నాదే సార్. ఓకే, మొత్తం నాదే. ఆయన మరి ఎన్ఓసి రాకుండా అంటే ఎన్ఓసి ఎవరు ఇస్తారు ఇక్కడ? ఎన్ఓసి కలెక్టర్ గారు ఇస్తారు సార్. కలెక్టర్ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మరి అది ఆపేశారు, మరి దాని పరిష్కారం ఏంటి? దాని తప్పు ఎవరిది అవుతుంది మీ ఇద్దరిలో? ఇప్పుడు ఎన్ఓసి లేదా, ఇప్పుడు ఎన్ఓసి ఉందా లేదా అని చెప్పేసి మెయిన్ కాంట్రాక్టర్ ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మొత్తం క్లియరెన్స్ ఉందంటేనే నన్ను పంపించాలి సార్. నేను సబ్ కాంట్రాక్టర్ కూలీని కాబట్టి, నేను 30 మందిని తీసుకుని వెళ్తున్నాను కాబట్టి, పామర్తి రాజా గారిని నమ్ముకొని నేను 30 మందిని తీసుకుని
వేసుకొని వెళ్ళి గుడిసెలు వేసుకొని నీళ్లు లేకపోయినా అన్నం లేకపోయినా రాత్రి అనక పగలనక ఎండ కాసిన వర్షం పడినా కూడా నేను అక్కడ ఆయన నమ్ముకొని నేను పనిచేశాను కదా సార్. ఆయనదే కదా బాధ్యత. నేను ఎవరిని అడుగుతాను? ఆయన్నే అడగాలి. కాబట్టి ఈరోజు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆయన నిలదీసి నేనే అడుగుతున్నా సార్. ఓకే, మంత్రి గారిని కొల్లు రవీంద్ర గారిని మీరు స్వయంగా కలిసారు ఈ వివాదం? కలిశాను సార్, కలిశాను సార్. వెంటనే స్పందించారు. ఏదైతే ఉందో మా రాజా గారితో మేము మాట్లాడతామమ్మా, మీకు తగు న్యాయం వెంటనే జరిగేలా చూస్తామమ్మా అన్నారు సార్. నేను 7 నెలలు తిరిగినా నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను అమ్మవారిని నాకున్న బాధని అమ్మవారి దగ్గర మొక్కుకొని నా బాధ ఏదో చెప్పుకుందామని చెప్పేసి మన పాదయాత్రతో వెళ్ళాను సార్. అంతేగాని మంత్రి గారి మీద ఎలాంటి ఎలిగేషన్స్ కానీ మంత్రి గారి మీద నేను చెప్పలేదు సార్. ముందు ఈ 7 నెలల కాలంలో కూడా మంత్రి గారిని అగౌరవపరిచేలాగా కూడా నేను ఎక్కడా ఏమీ మాట్లాడలేదు సార్. దయచేసి గౌరవ మంత్రి వర్యులు మాకు న్యాయం చేయాలని అడిగాం సార్, అంతే. ఇప్పుడు ఈ యాదాని పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో సార్, దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాకపోతే ఆగింది, దాంట్లో అంత పొరపాటు లేదు, ఇది కాంట్రాక్టర్ అధికారులు చూసుకోవాల్సిన పని మీరు అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు ఏదైతే నేను ఎన్ఓసి లేదని చెప్పాను, నేను మళ్ళీ సరే నేను 30 లక్షలు పెట్టుబడి పెట్టాను, నేను 40% వర్క్ కంప్లీట్ చేశాను, నాకు మరి అమౌంట్ రావాలి కదా అనే ఉద్దేశంతో నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను సహకరించి కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి, ఆదోని మున్సిపల్ ఆఫీస్కి, అలాగే మన అమరావతి హైకోర్టు దగ్గరికి నేను పలుమార్లు తిరిగి ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకున్న కమ్యూనికేషన్ ద్వారాగా నేను వాళ్ళకి సహకరించి ఆ సర్టిఫికేట్ కూడా తిరగడానికి నేను తీసుకొచ్చి నేను ఇచ్చాను సార్. ఆ పేపర్స్ కూడా నేను పోస్ట్ చేయించాను. ఈ పూర్తి విషయాలన్నీ ఈ ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బొంకి ఎవరైతే ఉందో సిఐ గారికి ఈ పూర్తి విషయాలు తెలుసు సార్. నేను ఏదైతే పనిచేశానో ఎక్కడెక్కడికి వెళ్ళి తిరిగాను అనే విషయం ఆదోని పోలీస్ స్టేషన్ సిఐ గారికి కూడా తెలుసు సార్. అంటే ఈ పోలీస్ వాళ్ళు కానీ లాయర్లు కానీ ఇదంతా నథింగ్ ఎనఫ్ అండి. మీ దగ్గర పేపర్ పరమైనటువంటి ఆధారాలు? నేను కోర్టు నుంచి నేను తీసుకొచ్చి వాళ్ళకి పోస్ట్ చేసిన పేపర్ నా దగ్గర ఒక సెట్ ఉంది సార్. అది కూడా మనం మీడియా సమావేశంలో మా మీడియా సోదరులకు కూడా చూపించాను సార్ నేను. ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి న్యాయం ఎంతవరకు మీరు చేయబోతున్నారు? సార్, నేను ఇప్పటిదాకా కూడా నా కష్టాన్ని, నా తోటి నన్ను నమ్ముకొని వచ్చిన నా 150 మంది 200 మంది కూలీల కష్టాన్ని పామర్తి రాజా గారు ఆపుకున్నారు. నా కష్టార్జితం నాకు వచ్చేదాకా నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కానీ, అలాగే నాకున్న ఎస్టీ కమిషన్ కానీ, నేను హైకోర్టుకు కానీ ఎక్కడికైనా వెళ్ళి నా కష్టార్జితం వచ్చేదాకా మాత్రం నా ప్రాణం పోయినా కానీ నా కష్టార్జితం నేను రాకుండా మాత్రం నేను వదలను సార్ ఈ సమస్యని. సో ఇదండి పరిస్థితి. ఈ మరి బంజారాలకు సంబంధించినటువంటి ఈ లంబాడి తెగలకు సంబంధించినటువంటి గిరిజనులకు మరి ఏ విధమైనటువంటి న్యాయం వాళ్ళు చేస్తారో కూడా మనం చూద్దాం. ఓకే.